మా ఆయన పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలు పూర్తి చేసి 21 సంవత్సరం వర్ధంతి కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. పరిటాల రవి గారి అభిమానులందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు కూడా ఈరోజు అర్పిస్తున్నారు. ఇక్కడే కాకుండా వేరే పరిటాల అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా ఈరోజు రవి గారు వర్ధంతి చాలా ఘనంగా కూడా మేము జరుపుకుంటున్నామని చాలామంది కూడా ఫోన్లు కూడా చేసి చెప్పారు. రక్తదాన శిబిరాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు కూడా చేశామని. 20 సంవత్సరాలు పూర్తి అయిన పరిటాల రవి గారిని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా మర్చిపోలేదు. అందరూ కూడా చిరస్థాయిగా పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో దాచుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ అభిమానాన్ని ఎవరు కూడా అంత అభిమానాన్ని మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కానీ పరిటాల రవి గారిని ఇద్దరిని కూడా ఎప్పుడు చిరస్థాయిగా అందరూ కూడా గుర్తుపెట్టుకునే నాయకులు వాళ్ళిద్దరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పరిటాల రవి గారి ఆశయాలు కూడా మనం కొనసాగిస్తామని ప్రతి వర్ధంతులప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ముఖ్యమైనది పరిటాల రవి గారికి ఇష్టమైనది కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉండాలా. పచ్చదనంగా ఉండాలంటే ఏం చేస్తే ప్రాంతాలు పచ్చదనంగా ఉంటాయనేది తను కూడా ఎన్నోసార్లు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దృష్టికి అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. అలాంటి కోరికలే లాస్ట్ టైం 2018లో పరిటాల రవి గారు వర్ధంతి రోజే ఆ రోజు దావోస్లో ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దావోస్లో ఉన్నారు. అక్కడి నుంచినే పరిటాల రవి గారు వర్ధంతి రోజే అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకి అంటే పేరూరు ప్రాజెక్టుకి కూడా జీవో ఇచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి పనులు కూడా మనం స్టార్ట్ చేశాం. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చి రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఒక సైకో సీఎం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 804 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేస్తే అదన్నీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండి కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. సునీతమ్మ తీసుకొచ్చింది ఆ ఆలోచనతో ఆ కాలువ కూడా పూర్తి చేయకుండా ఆపేశారు. మళ్ళీ ఆ కాలువ ఈరోజు మళ్ళీ పరిటాల రవి గారు వర్ధంతి 21వ వర్ధంతి కూడా మనం జరుపుకుంటా అంటే రేపటి దినం 25వ తారీఖు మళ్ళీ ఆ కాలువ ఎక్కడైతే ఆగిపోయిందే మళ్ళీ మనం ఈరోజు రేపటి దినం కూడా అక్కడ రేపటి దినం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ లాస్ట్కి అంతా మేము కాలువ కూడా పూర్తి చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా నీళ్ళు అందిస్తామని ప్రత్యేకంగా రైతన్నలందరికీ కూడా చెప్తున్నాం. పరిటాల రవి గారు వర్ధంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపటి దినం స్టార్ట్ చేస్తాం కాబట్టి రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఉన్నారు. ఆగిపోయిన కాలువ మళ్ళీ తిరిగి తీసుకొచ్చినారు. మళ్ళీ ప్రాజెక్టులు కూడా 2 రిజర్వాయర్లు కూడా పుట్టకనం కానీ సోమరంపల్లి రిజర్వాయర్ కూడా ఆ రోజు క్యాన్సిల్ చేస్తే సోమరంపల్లి రిజర్వాయర్ కూడా మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. పుట్టకనం కూడా ఆ రోజు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగి కూడా అది కూడా మళ్ళీ రావాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పింది కూడా జరిగింది. అందుకని అదే కాకుండా పరిటాల రవి గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేసి పేరూరులో పరిటాల రవి గారి కాలువని కూడా పెట్టారు. కానీ అది కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరు కూడా ఉండకూడదని ఆ జీవో కూడా రద్దు చేసిన ఘనతలు వైఎస్ఆర్ పార్టీ సైకోలని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి గారి పేరు మీద మళ్ళీ కూడా జీవో ఇచ్చిందానికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. రేపటి దినం కూడా మేము వర్క్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ పరిటాల అభిమానులందరికీ మరొకసారి నేను వాళ్ళకి పేరున పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాను. మేము ఇక్కడున్న ఎక్కడ పడితే అక్కడ యూత్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ పరిటాల రవి గారితో ఎవరైతే స్నేహంగా ఉన్నారో అందరూ ఈరోజు వర్ధంతి కూడా చాలా ఘనంగా కూడా చేసుకునేందుకు ప్రత్యేకంగా మా కుటుంబం తరపున వాళ్ళ కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ సెలవు.